హరిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నూతన రేషన్ కార్డుల జారీపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా నూతన రేషన్ కార్డుల జారీపై అనేక రకాలుగా ప్రచారాలు, ఊహాగానాలు నడిచాయి. ఈ తరుణంలో తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ నడుస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడి ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని తాజాగా క్లారిటీ వచ్చింది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తం అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 10 నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో సరికొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 30 తారీఖుతో ఈ కేవైసీ ప్రక్రియ ముగియనుంది. ఆ తరువాత వెనువెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజు తగ్గించి అన్ని వివరాలతో వీటిని జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నా కూడా మంజూరు ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తోంది. ఇప్పటికీ చాలామంది అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల జోడింపులు, తొలగింపులకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇదే విషయంపై కూడా స్పష్టతనిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. అయితే ఈసారి మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ జారీ జరగనుంది. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతాపరమైన ఫీచర్లతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఈసారి రేషన్ కార్డులపై ఎవరి బొమ్మలు కూడా ఉండవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక స్పష్టత రానుంది. దాదాపు అర్హులందరికీ రేషన్ కార్డులు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అనర్హులకు రేషన్ కార్డులు జారీ చేశారని విమర్శ ఉంది. దానిని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం సదరు ఈ కేవైసీ ప్రక్రియకు పూనుకుందని ఒక ప్రచారం ఉంది. వాస్తవానికి లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అప్పుడే నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత అనర్హులను ఏరివేయనుంది. ఆ తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.